భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని నర్సాపురం గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి కూరల దేవేందర్, ఓర్సు స్వామి, వడ్డేపల్లి సురేష్, నాట్కట్పల్లి చందు సభ్యులను సిపిఐ పార్టీలోకి ఆహ్వానించి వారికి కండువ కప్పి ఆహ్వానం పలికారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ఈ కార్యక్రమంలో బోడో సుదర్శన్, సలిగంజి వీరస్వామి, ఎల్లంకి మహేష్, మండల జిల్లా అధ్యక్షులు విష్పాక నరసింహ, నాటపల్లి మచ్చగిరి, కట్ల యాదగిరి, సుద్దాల సాయికుమార్, ఎండి నయీం, సరిగంజి కృష్ణకుమార్, పృథ్వీరాజ్, నరసింహచారి, మెట్టు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వచ్చి మీరు ఇండియాలో కలిస్తే మాకేడా అవుతుందయ్యా, మీరు వద్దంటే వద్దు పోరే అని అన్నారు. అప్పుడు చివరికి రష్యాకి వెళ్ళి స్టాలిన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒప్పందం చేసుకొని మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు భారత్లో విలీనం చేయండి అని ఒక గొప్ప పోరాటాన్ని నడిపించారు. భారతదేశంలోని ఇంత గొప్ప పోరాటము అది కమ్యూనిస్టులే చేసిన పోరాటం. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే ఇలా రాష్ట్రం ఉన్నది. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే ఇలా కేసీఆర్ చెప్పుకుంటుండు. కేసీఆర్ ఒక్కడేం చేయలేదు. మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనేది పార్లమెంట్లో మనము ఉవ్వెత్తున పిడికిలు బిగించి పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా తీర్మానం చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపింది. అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. ఇదే ఎర్రజెండా పక్షాలని ఆ రోజు 1995 వరంగల్ డిక్లరేషన్ లో మన పార్టీ తీర్మానం చేసి పంపింది కనుకనే ఇలా కేసీఆర్ దాన్ని భుజాన ఎత్తుకొని ఏబీ బర్ధన్ కాడికి పోయి కాళ్ళు మొక్కి అయ్యాన్ని దండం చేస్తాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించండి బర్ధన్ కాళ్ళు పట్టుకొని మొక్కితే నేను కమ్యూనిస్టును, నువ్వు నా కాళ్ళు పట్టుకోదు కామ్రేడ్స్ అని చెప్పి పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యే విధంగా బర్ధన్ గారు చేసి అప్పుడున్న ఎప్పుడైతే మన సురవరం సుధాకర్ రెడ్డి 2004లో పార్లమెంట్ యూపీఏ 1 గవర్నమెంట్ 1-2 గవర్నమెంట్ లో మనం కాంగ్రెస్ ప్రభుత్వంతో సంకీర్ణంగా ఉన్నాం కనుక అప్పుడు ఏదైతే ఈ తెలంగాణ అంశాన్ని తీసుకురావడం వల్ల 2009లో తెలంగాణ ప్రకటన చేసినట్లే చేసి మళ్ళీ ఆంధ్ర పాలకుల ఒత్తిడితోని కొంత జరిగినాక కూడా 2014లో చివరికి అది మోజువాని ఓటుతోని తెలంగాణ రావడం జరిగింది. ఇదే తెలంగాణలో దాదాపు 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ అన్ని చేస్తారని మన మీద ఒత్తిడులు పెంచడం వల్ల అక్కడ పార్టీని ఏర్పాటు చేసుకున్న తరుణంలోని కనిపించకుండా చేయడం వల్ల పార్టీని నిషేధించడం వల్ల ఒక 5-6 సంవత్సరాల పాటు ఒక రహస్యంగా పార్టీని నడిపించుకుంటారు. ఆ తర్వాత ప్రత్యేకంగా భారతదేశంలోని సంపూర్ణమైన స్వాతంత్రం కావాలని ఏ రోజు కూడా ఏ నాయకులు కూడా కొట్టలేదు. గాంధీ కానీ నెహ్రూ కానీ వారి నాన్న నెహ్రూ వాళ్ళ నాన్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా భారతదేశానికి సంపూర్ణమైన స్వాతంత్రం కావాలని అనలేదు. ఎప్పుడైతే భారతదేశానికి 1925లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఎస్ఏ డాంగే గారు ఒక తీర్మానం చేసి భారతదేశానికి సంపూర్ణమైన స్వాతంత్రం రావాలని ఎప్పుడైతే పిలుపునిచ్చిండో అప్పటి నుంచి గాంధీ కానీ నెహ్రూ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ వీళ్ళంతా భారతదేశానికి సంపూర్ణమైన స్వాతంత్రం కావాలని అన్నారు. ఆ తరుణంలోనే యువరక్తం యువకిషోరం భగత్ సింగ్ 24 ఏళ్లకే తన ఉరికంబాన్ని ఎక్కి ఈ దేశం కోసం ఇప్పుడున్న భారతదేశానికే హైకాన్. అట్లాంటి భగత్ సింగ్ తన ఎన్నో పోరాటాల ద్వారా భగత్ సింగ్ చివరికి జైలు జీతం గడిపేసి బ్రిటిష్ ప్రభుత్వం పైన దాడులు చేసి పార్లమెంటు పైన బాంబులు వేసి మరి భారతదేశానికి మరి చిన్నతనంలోనే అతను ఉరికంబాన్ని ఎక్కిండు. ఆయనతో పాటు రాజ్గురు సుఖదేవ్ ఇట్లా వాళ్ళంతా భారతదేశానికి స్వాతంత్రం కోసం కొట్లాడిన తరుణంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎప్పుడైతే సంపూర్ణ స్వాతంత్రం కావాలన్నదో అదే టైంలోనే భారతదేశానికి ఈ సంపూర్ణ స్వాతంత్రం అడిగిన తరుణంలోనే అనేకమైన కమ్యూనిస్టులు జైలు జీతాలు గడిపి ఎంతమంది ఇప్పటిదాకా చెప్పారు, చంద్ర రాజేశ్వరరావు, మగ్దుం మోయినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి వీళ్ళంతా స్వాతంత్రం కోసం పోరాడారు. అదే తరుణంలోనే భారతదేశానికి స్వాతంత్రం ఒక పక్క స్వాతంత్ర ఉద్యమం నడుస్తుంటే ఇక్కడ భారతదేశంలో తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రాలేదు. 1947 భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఇక్కడ తెలంగాణకు మనకు మాత్రం స్వాతంత్రం రాలేదు. అది ఎట్లా రాలేదనంటే మనం భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో ఈ గ్రామానికి ప్రతినిత్యం ప్రతిరోజు కనీసం వారానికి 2 సార్లు 3 సార్లు కామ్రేడ్ గుర్రం యాదగిరి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఈ గ్రామానికి అనేక సార్లు వచ్చేవాళ్ళు. ఈ గ్రామానికి అంత గొప్పటి వ్యక్తి పదే ఈ గ్రామానికి వస్తుంటే మనం అంటే చిన్నగా ఉన్నప్పుడు ఏందో లే ఒక నాయకుడు వస్తుడు పోతుండలే అని చూసేవాళ్ళు.
కానీ ఇలా నాయకుని ఈ గ్రామానికి ఎందుకు వచ్చిండు, ఏం చేసిండు అనేది ఈ గ్రామ ప్రజలకు తెలియదు. అంటే కామ్రేడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఇండ్లు ఇచ్చిండు. పార్లమెంటు సభ్యులుగా భీమరెడ్డి నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు మనకి గూడెంలో దాదాపు గూడెం మొత్తానికి ఎంపీ కోట కింద ఇండ్లు ఇచ్చారు. ఈ కమ్యూనిస్టు పోరాట ఫలితంగా దేశంలోనైనా రాష్ట్రంలోనైనా కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే ఈ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనకున్న అనేకమైన సంక్షేమ పథకాలు ఇవన్నిటిని సాధించడం కోసం భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే ఆ హక్కులను సాధించుకోవడం కోసం, ఆ హక్కుల్ని అమలు చేయడం కోసం ఈ కమ్యూనిస్టులు తీవ్రమైన పోరాటాలు చేశారు. అదొక్కటే కాదు కామ్రేడ్స్, ఈ దేశంలో మనం చూస్తున్నప్పుడు ఈ పార్టీ 1920లోనే పార్టీని ఏర్పాటు చేసినప్పుడు, అప్పుడు తాష్కంట్లో ఏర్పాటు చేసినప్పుడు